బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఎన్నికలకు ఇవాళ నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఫిబ్రవరి 11న పోలింగ్ జరగనున్నట్లు అధికారులు తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘం పూర్తి చేసింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం ఎన్నికలకు సన్నద్ధమైంది. ఇక ఇవాళ కలెక్టర్లు ఎస్పీలతో మరోసారి ఎస్సీసీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం సీఎస్, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 32 జిల్లాల్లోని 7 కార్పొరేషన్లు, 366 డివిజన్లు, 116 మున్సిపాలిటీలు, 2630 వార్డుల్లో ఓటర్ల జాబితాలను ఎస్సీసీ ప్రకటించింది. వీటన్నింటిలో కలిపి పురుష ఓటర్లు 25,62,369 మంది ఉన్నారు. మహిళలు 26,80,014 మంది, థర్డ్ జెండర్లు 640 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్నికలు జరగనున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 8,195 పోలింగ్ కేంద్రాలను ఖరారు చేసింది. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, చెప్పండి. కొద్దిసేపట్లో అంటే కొద్ది గంటల వ్యవధిలోనే తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి నగర మోగేటువంటి అవకాశం కనబడతా ఉంది. దీని గురించి తాజా అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ రాయ్. ఇక తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధమైందనే చెప్పొచ్చు. కాసేపట్లో వెలువడినటువంటి ఇంకా మున్సిపల్ ఎన్నికల తాజా షెడ్యూల్తో పాటు గెజిట్ నోటిఫికేషన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కసరత్తు కూడా పూర్తయినట్టుగానే చెప్పాలి. మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి 116 మున్సిపాలిటీలతో పాటు కొత్తగా ఏర్పడినటువంటి మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని కలిపి కూడా మొత్తం 7 కార్పొరేషన్లకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం అయితే ఉంది. ఫిబ్రవరి 11 నుంచి 2వ వారంలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే పూర్తి ఏర్పాట్లను అయితే చేసిందని చెప్పొచ్చు. ఇక రిజర్వేషన్ల ప్రక్రియకు సంబంధించి ప్రభుత్వం ఎన్నికలకు కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ అయితే నిర్వహించే అవకాశం ఉంది. మధ్యాహ్నం తర్వాత సీఎస్ తో పాటు డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సమావేశం నిర్వహించేందుకు ఓవైపు రంగం సిద్ధమైందని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32 జిల్లాల్లో ఉన్నటువంటి 7 కార్పొరేషన్లు, 366 డివిజన్లతో పాటు 116 మున్సిపాలిటీలకు 2,630 వార్డుల్లో ఉన్నటువంటి ఓటర్ జాబితాలతో ఇప్పటికే పూర్తి స్థాయి లిస్టును కూడా ఎన్నికల సంఘం అయితే ప్రకటించింది. వీటన్నిటిలో మొత్తం పురుష ఓటర్లు 25 లక్షలకు పైగా ఉన్నారు. అదేవిధంగా మహిళా ఓటర్లు అత్యధికంగా 26,80,000 ఓటర్లు అయితే ఉన్నారు. మహిళలు 26,80,000 ఓటర్లలో మొత్తం 14 మంది థర్డ్ జెండర్లతో పాటు ఇక మున్సిపల్ ఎన్నికలకు మొత్తం కూడా పూర్తి స్థాయిలో 8,195 పోలింగ్ కేంద్రాలను అయితే ఇప్పటికే గుర్తించి దానికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియను మొత్తం కూడా పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. హైదరాబాద్ నగరంతో పాటు నూతనంగా ఏర్పడినటువంటి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా యథావిధిగా గతంలో ఉన్న విధంగానే మున్సిపల్ ఎన్నికలు కార్పొరేషన్లో జరిపేందుకు వైపుకు ఎన్నికల కమిషన్ కూడా ఇటు క్లీన్ చిట్ ఇవ్వడంతో కూడా ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి నగరపాలక సంస్థగా ఏర్పాటు చేస్తూ నూతనంగా ఏర్పాటు చేయనటువంటి మున్సిపల్ కార్పొరేషన్లో ఎన్నికలు జరిపేందుకు వైపుకు రంగం కూడా సిద్ధమైంది. ఎట్టకేలకు గత కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి మున్సిపల్ ఎన్నికలకు సమయం రానే వచ్చింది. ఇక దీంతో ఇక అధికారులంతా కూడా ఈ రోజు జరగబోయేటువంటి మీటింగ్ తర్వాత పూర్తి స్థాయి క్లారిటీతో ఎన్నికలకు ముందుకు పోయేందుకు సిద్ధమవుతున్న తరుణం అయితే వచ్చిందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.